తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఉదయమే భోగి మంటలతో పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఈ సంబరాలను తనదైన శైలిలో ప్రత్యేకంగా జరుపుతూ తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అలరించే అంబటి రాంబాబు ఈ ఏడాది అదే పద్ధతిని కంటిన్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోలింగ్స్, మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి. అవును, నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని, డోంట్ కేర్ అన్నట్లుగా సంక్రాంతి వచ్చిందంటే తనదైన డ్యాన్స్తో అంబటి రాంబాబు చెలరేగిపోతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కాళ్ళు కదిపారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను లైట్ తీసుకుంటూ మీడియా ముందుకు అవును తాను సంక్రాంతి సంబరాల రాంబాబునే అని నొక్కి చెబుతూ మళ్ళీ మొదలుపెట్టారు. తన ఎనర్జీని, సంక్రాంతి స్ఫూర్తిని కొనసాగించారు. ఈ సందర్భంగా స్పందించిన అంబటి రాంబాబు తాను ఎక్కడుంటే అక్కడే సంబరాలు చేయాలని అనుకున్నానని, వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నందుకు ఈసారి ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను సంక్రాంతి సంబరాలు చేస్తాను, డ్యాన్సులు చేస్తాను, అందువల్ల సంబరాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు. అలా మాట్లాడే వాళ్ళు ఆ పని చేయలేరన్నారు. ఎందుకంటే నేను పొలిటీషియన్ను, వాళ్ళు కాదు అంటూ రియాక్ట్ అయ్యారు. ఇదే క్రమంలో మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈ రోజు జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశామని, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలని, ఆ జీవోను ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబు తాజా స్టెప్పులతో హల్చల్ చేయడంతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. గుంటూరులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు కొనసాగుతున్నాయి. భోగి వేడుకల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. సంక్రాంతి అంటే గుంటూరులో మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడుంది అంబటి రాంబాబు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భోగి పండుగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే కాముడి దహనం చేశారు. ఈ వేడుకలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ముఖ్యంగా రాంబాబు డ్యాన్స్ కోసం అంతా ఎదురు చూశారు. అక్కడికి వచ్చిన మాజీ ఎంపీ మోదుగులతో కలిసి అంబటి రాంబాబు కాసేపు స్టెప్పులు వేశారు. అయితే తన డ్యాన్స్ అప్పుడే కాదు, ఇక ముందు చూపిస్తా అని అప్పుడే చెప్పారు అంబటి. అన్నట్లుగానే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఓ మంచి కొరియోగ్రాఫ్ చేసి చూపించారు. లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ అంబటి సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి అంటే నేనే అంటున్నారు అంబటి రాంబాబు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదట, చాలా రోజుల నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబటి రాంబాబు డ్యాన్సులు ఇంకా ఫేమస్ అయ్యాయి. అప్పటి నుంచి తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ 3 బాక్సుల్లో చూడొచ్చు. అంబటి స్టెప్పులు అప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండేవారు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి మంటల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను దహనం చేశామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ఇచ్చిన జీవోలను కాల్చేశామన్నారు. అయితే తనకు సంబరాల రాంబాబు అనే పేరు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పారు అంబటి రాంబాబు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.